ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఆత్మస్వరూప బంధుఘన. కిందటి వారం ఆత్మబోధ 55వ శ్లోకం చూశాము. అది యద్దృష్ట్వా నాపరం దృశ్యం యద్భూత్వా నా పునర్భవః యజ్ఞాత్వా నాపరం జ్ఞేయం తద్బ్రహ్మ ఇది అవధారయేత్. అంటే ఏది చూసిన తరువాత, అంటే ఏది దర్శించిన తరువాత ఇంకా దర్శించడానికి మిగిలి ఉండదో, అంటే ఏంటి, వాస్తవానికి ఈ దృశ్య ప్రపంచమంతా మారిపోతుంది. కానీ చివరికి ఆ దృక్ అంటే ఆ ద్రష్టని చేరుకునేటప్పుడు రెండోది లేదు. ఎత్రాతు సర్వం ఆత్మ ఏవ అభూత్ తత్కేనకం పశ్యేత్ తత్కేనకం విజానీయాత్ అన్నారు. అంటే కెరటముగా భావన చేసి సముద్రం వేరు కెరటం వేరుగా ఉన్నంత వరకు నేను కెరటము ఇది సముద్రం అని వేరుగా ఉంటుంది. కానీ ఆ కెరటం అనే ఆ నామరూపములను విస్మరించి నీరుగా H2O తెలుసుకున్న తర్వాత ఇంకా ఆకారం అంటూ ఏమీ లేదు, ఉన్నదంతా నీరే. ఆభరణము నేను ఆభరణము కాదు, నేను బంగారమే అని తెలుసుకున్నదనుకోండి, ఇక ఆభరణం అంటే ఏముండదు, ఆభరణంగా చూడడానికి ఏముండదు, అంత బంగారమే. ఇది ఆన్ చేశారా? కాబట్టి ఇక బంగారముగా ఆభరణం ఎప్పుడైతే తెలుసుకున్నదో ఇక మిగతా ఆభరణములన్నీ కూడా ఆభరణాలుగా ఇంకా చూడడానికి లేవన్నమాట. ఏమున్నది? బంగారమే ఉన్నది. అందువలన యద్దృష్ట్వా నా అపరం దృశ్యం అంటే ఈ దృశ్యం మొట్టమొదట ఈ ప్రపంచమంతా దృశ్యంగా ఉన్నది. ఈ నేత్రములు ద్రష్టగా చూస్తున్నాం. కానీ ఈ నేత్రములు చూసేది ఎవరు? మనస్సు. మనస్సు చూస్తున్నప్పుడు ఈ నేత్రములు కూడా దృశ్యం అయిపోతున్నాయి. అంటే బయట ప్రపంచం చూస్తున్నప్పుడు నేత్రములు చూసేది అవుతుంది, నేత్రములు చూస్తున్నప్పుడు మనస్సు ద్రష్ట అవుతుంది, నేత్రములు దృశ్యం అవుతున్నాయి. కానీ మనస్సును కూడా మనం తెలుసుకుంటున్నాం, మనం చూస్తున్నాం. నా మనసులో ఇలా ఉన్నది, అలజడిగా ఉన్నది, సుఖముగా ఉన్నది, దుఃఖముగా ఉన్నది, నా మనసు ఏం బాగులేదు. ఎవరో తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. అంటే నా మనసును నేను చూస్తున్నాను. అప్పుడు మీ మనస్సు కూడా దృశ్యమైపోతుంది. అప్పుడు నేను ద్రష్ట. ఇంకా అలా వెనక్కి వెళ్ళామనుకోండి, అధిగమించి, ఇక దృశ్యం అంటే ఇంకేం లేదు. మరి నేను చూడడానికి ఇంకో ద్రష్ట ఉండాలేమో? లేదు. ఎందుకు? ఒకవేళ నేను చూడడానికి ఇంకొక ద్రష్ట ఉన్నదనుకోండి, మరి దానిని చూడడానికి ఇంకొక ద్రష్ట, మరి దానిని చూడడానికి ఇంకొక ద్రష్ట. ఎంతవరకు వెళ్తారు మీరు అలాగా? అనంతం, ఇన్ఫినిటీ రిగ్రెటం అంటారు. అంటే ఇంక దాన్ని అలాగ పెంచుకుంటూ పోవడం తప్ప ఎక్కడికి కూడాను అంతు లేదు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే, ఎప్పుడైతే నేను అనే ఒక ద్రష్టకి చేరుకున్నారో అప్పుడు దృశ్యము దృక్కు అంటే దృగ్దృశ్య వివేకం అనేది పూర్ణమయ్యిందన్నమాట. ఎలా ఎలా అంటే, మనం ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మనకి, స్వామీజీ దృశ్యం వేరు ద్రష్ట వేరు కదా, అంటే నేను ద్రష్ట, నేను దృశ్యం కాదు, మరి దృశ్యం వేరేగా ఉన్నది కదా అని మనకు సందేహం వస్తుందా లేదా? వస్తుంది కదా.
వస్తే దానికి ఎలా చేసుకోవాలి మనము? ఇప్పుడు స్వప్నంలో నేను ఉన్నా, స్వప్నం అంతా నేను అనుభవిస్తున్న అనుభవంలోకి ఎక్స్పీరియన్స్లోకి వస్తుంది. స్వప్నం నుండి నేను బయటకు వచ్చాను అనుకోండి, స్వప్నం ఏమైంది? మొట్టమాయమైంది. అంటే నేను లేకుండా స్వప్నం ఉంటుందా? ఉండదు. నేను లేకుండా, కానీ స్వప్నం లేకుండా నేను ఉండగలనా లేదా? ఉండగలను. అందువలన నేను స్వప్నంలో చూస్తున్న దృశ్యం అంతా కూడా అది కల్పితమే, నిజమైనటువంటి ఎంటిటీ ఉనికి లేదు దానికి. అదేవిధంగా ఈ దృశ్య ప్రపంచము కూడా ఒక రకమైనటువంటి స్వప్నం మాదిరిగానే ఉన్నది. అందుకే నిజానికి దృశ్యం అనేది ఒక ఎంటిటీ ఉనికి లేదు, ఉన్నది ఒక్కటే, రెండుగా కనిపిస్తున్నది. ఎందుకు? అజ్ఞానవశాత్. అందుకే స్వప్నములో ఉన్నంత వరకు స్వప్న ప్రపంచము నేను రెండు ఉంటాయి, కానీ స్వప్నం నుంచి మేలుకున్న తర్వాత స్వప్న ప్రపంచం అవుట్. ఇప్పుడు కూడా మనకి ఈ దృశ్య ప్రపంచం ఉన్నది, నేను రెండు ఉన్నాయి. కానీ ఆత్మ చైతన్య ఎరుకలోకి చేరుకున్నప్పుడు ఈ ప్రపంచం కూడా, వ్యావహారిక జగత్తు కూడా మీలో లయమైపోతుంది. ఎలా అయితే స్వప్నము మేల్కొన్న వ్యక్తిలోనే లయమైపోతుందో, ఈ జగత్తు, వ్యావహారిక జగత్తు కూడా మేల్కొన్నటువంటి చిదానంద పారమార్థిక సత్తాలోకి మేల్కొన్నప్పుడు ఇది మనలో కలిసిపోతుంది అన్నమాట. అందుకే దీనికి మూడు రకాలైనటువంటి సత్తాలని చెప్తారు శాస్త్రం. పారమార్థిక సత్తా అంటే కేవల చిదానంద రూప చైతన్యం. వ్యావహారిక సత్తా అంటే సమష్టి ప్రకృతి మాయా స్వరూపంగా ఉన్నటువంటి ఈ వ్యావహారిక సత్తా. మరి ప్రాతిభాషిక సత్తా అంటే ఏంటి? మన స్వప్నంలాగా మనం క్రియేట్ చేస్తున్నటువంటి జీవ సృష్టి అంటారు దాన్ని. ఈ విధంగా మనకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? యదృష్ట్వా నా అపరం దృశ్యం. ఎప్పుడైతే అపరోక్ష అనుభూతిగా మిమ్మల్ని మీరు చూశారో, దర్శించారో, అప్పుడు రెండో దృశ్యం అనేది ఉండదు. ఎందుకు? యద్భూత్వా నా పునర్భవ. ఎప్పుడైతే ఆభరణం నేను బంగారం అని తెలుసుకుందో ఇంకా అది ఆభరణం అయ్యే అవకాశమే లేదు. కెరటము నేను నీరని తెలుసుకుందో ఇంక కెరటంగా భావన లేనే లేదు. నేను చిదానంద రూప సచ్చిత్ ఆనందగా మీరు దర్శించినప్పుడు ఇంక మీరు జీవాత్మగా వచ్చే అవకాశమే లేదు. ఎందుకు? ఇప్పుడే మీకు జన్మ లేదు, ఇంక మళ్ళీ జన్మ ఉందని అడగడం అనేది రాంగ్ క్వశ్చన్ అవుతుంది, అది అసలు రైట్ క్వశ్చన్ కాదు. కాబట్టి యద్భూత్వా నా పునర్భవ అంటే అహం బ్రహ్మాస్మి అని స్పష్టంగా అపరోక్ష అనుభూతిగా ఎవరైతే దర్శిస్తారో వారికి పునర్జన్మ లేదు. నా పునర్భవ. యజ్ఞాత్వా నా అపరం జ్ఞేయం. ఏదైతే మీరు ఒకటి విషయం చూడండి, మనం ప్రతి ఒక్కటి ఉంది లేదు అంటుంటాం, రెండు మాటలు అంటుంటాం. దేవుడు ఉన్నాడు అంటాడు ఒకరు, ఇంకొకరు వచ్చి దేవుడు లేడు. కానీ దేవుడు ఉన్నాడు లేడు అనగలుగుతున్నాం, కానీ నేను ఉన్నాను ఒకరు అంటారు, ఇంకొకరు వచ్చి నేను లేను అని ఎవరైనా అంటారా? అందువలన యజ్ఞాత్వ నా అపరం జ్ఞేయం అంటే వాస్తవానికి ఎవరు ఎప్పుడైతే అన్ని అంటే ఈ ప్రపంచాన్ని అధిగమించి ప్రపంచాన్ని వేరు చేసామనుకోండి, ఏం మిగులుతుంది? శరీరం మిగులుతుంది. శరీరాన్ని వేరు చేస్తే మనసుని అధిగమిస్తే నేనులోకి ప్రవేశిస్తారు. సో నేను అనేది ఎప్పుడైతే మీకు సాక్షాత్తు అంటే ఎక్కడో స్వర్గములో ఉంది, కైలాసములో ఉంది, వైకుంఠంలో ఉండడం కాదు. ఎక్కడ అంటే ఏంటి? ఇక్కడ జ్ఞేయం అనేది ఎలా తెలిసిందంటే అపరోక్షత, పరోక్షం కాదు. అయితే ప్రత్యక్షమా? ప్రత్యక్షం కూడా కాదు. మరి ఎలా? అపరోక్షానుభూతి అంటే మీకంటే వెలుపులా లేదు, మీ ఇంద్రియ సమక్షంలో కూడా లేదు, మీ ఇంద్రియములకు అతీతంగా అత్యంత సమీపంగా మీరే అయి ఉన్నారు. దాన్నే అపరోక్షానుభూతి అంటారు. అందువలన అది బ్రహ్మ. ఎందుకు బ్రహ్మ అంటే మొత్తం వ్యాపించి ఉన్నటువంటి
బృహత్తమత్వాత్ బ్రహ్మ అంటే దానికంటే పెద్దది కానీ దానికంటే చిన్నది కానీ లేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అత్యంత సూక్ష్మ దానికంటే సూక్ష్మము, అత్యంత పెద్దదానికంటే పెద్దది అంటే ఏదై ఉండాలి? అది ఖచ్చితంగా వ్యాపించి ఉండాలి, సర్వవ్యాపి అయి ఉండాలి. ఆ సర్వవ్యాపి తత్వాన్ని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మే నేను. ఎందుకు? ఈ నేను సకల ప్రాణుల్లో కూడా నేననే భావంతోనే వ్యాపించి ఉన్నది కాబట్టి అది బ్రహ్మ, అది నేను అని అవధారయే అని స్మరించు, చింతన చేయి, అవధారణ నిధిధ్యాసనం చేయి అంటున్నారు. ఇక్కడ అవధారయే అంటే నిధిధ్యాసనం అని అర్థం. తిర్యగోర్ధమధ పూర్ణం సచ్చిదానందమద్వయం అనంతం నిత్యమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. ఇది చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఏంటంటే తిర్యక్ ఊర్ధం అధ పూర్ణం. ఇక్కడ తిర్యక్ అంటే ఇలా ఫ్లాట్ ప్యారలల్, కానీ ఇక్కడ ఏం తీసుకోవాలి అర్థము? అన్ని వైపులని అర్థం, ఆల్ సైడ్స్. అందుకే యానిమల్స్కి తిర్యక్ జీవులు అంటారు. ఎందుకు? అవి ఇలా పెరుగుతాయి, ఇలాగ పెరగవు మనలాగా. చెట్లు అనుకోండి పైకి అని ఊర్ధ్వంగా పెరుగుతాయి వృక్షాలు. యానిమల్స్ ఇలా ప్యారలల్గా ఉంటాయి మన భూమికి. అందువలన అన్ని సైడ్లుగా తీసుకుంటారు. అందుకే యానిమల్స్ చూడండి అన్ని వైపు పెరుగుతుంటాయి, పైకి, సైడ్లకి, కిందకి, అన్ని వైపులు. అందుకే దానికి తిర్యక్ అన్నారు జీవులు, యానిమల్స్. సో తిర్యక్ అన్ని వైపులా, ఊర్ధ్వం పైకి, అధ కిందకి, సంపూర్ణం. బ్రహ్మ ఈ విధం అంటే బ్రహ్మ పురస్తాత్, బ్రహ్మ పశ్చాత్, బ్రహ్మ ఉత్తరత, బ్రహ్మ దక్షిణత. అంటే మొత్తం ఎక్కడ చూసినా బ్రహ్మమయం జగత్. పూర్ణం అంటే పరిపూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అందువలన ఎక్కడ చూసినా ఆ బ్రహ్మమయం జగత్ అన్నమాట. ఏంటది? సచ్చిత్ ఆనంద అద్వయం. సచ్చిత్ ఆనంద చూద్దాం. సచ్చిత్ అంటే ఏంటంటే మనం ఒక్కసారి నిశ్శబ్దంగా, విశ్రాంతిగా, స్థిరంగా, సుఖంగా, ఆసనంగా ఉన్నామనుకోండి, దాన్ని ఏమంటారు? స్థిర సుఖమాసనం. అంటే ఏంటి? స్థిరంగా శరీరాన్ని మీరు పెట్టండి, కదలకుండా, మనసు ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది. ఆసనం అంటే అంటే స్థిరంగా ఉన్న శరీరాన్ని అధిగమించి నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్న మనసుని అధిగమించినట్లయితే మీరు నేను అనే దాంట్లోకి చేరుతారు. సో ఇక్కడ నేను అంటే ఏంటి? ఆసనము అంటే ఉండుట. ఏంటి ఉండుట? నేనుగా ఉండుట. ఇక్కడ నేను అనేది ఆసనం. అందువలన నేను ఉన్నాను. ఉన్నాను అంటే ఉనికి, దాన్ని సత్ అంటారు. సత్ అంటే ఏంటి? త్రికాలములలో అంటే 3 కాలములలో నిషేధింపబడకుండా 3 కాలాలకు అతీతంగా ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని సత్తు లేదా సత్యము అంటారు. సత్ అంటే ఉన్నాను. ఎలా ఉన్నాను? నేను అంటే అహం, దానిని చిత్ అంటారు. నేను ఉన్నానంటే ఏంటి? సచ్చిత్. ఎలా ఉన్నాను? ఆనందముగా ఉన్నాను. ఇప్పుడు మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా అయిపోయినదో ఆ నిశ్చలం ప్రశాంతమైన మనస్సు నుండి ఆనందం ప్రకటమవుతున్నది. అందుకే మన ముఖములో, మన పెదవులపై సహజమైన ఆనందం ప్రకటమవుతుంది. అంతవరకు మనము బలవంతంగా నవ్వుతుంటాం, కానీ సహజంగా ఆనందం ప్రకటమవుతుంటది. దానిని సత్ చిత్
ఆనంద, సచ్చిదానంద. అందుకే మీరు ఎవరైనా చూడండి, ఆ సత్ అనేది ఎప్పుడూ ఉంటది కాబట్టి ఎవరైనా సరే మరణించడానికి సిద్ధపడరు. ఎందుకు? వారి తెలుసో తెలియకో లోపల వారు అమృతత్వం అయి ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మరణించడానికి ఇష్టపడరు. అందుకే వాళ్ళు సత్ స్వరూపంగా ఉన్నారు కాబట్టి శరీరంతో అభిమానం వలన భయపడుతున్నారు తప్ప వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు. కాబట్టి అందుకే వెంటిలేటర్ మీద ఉన్నవారు కూడా నేను చనిపోదంతో ఒప్పుకోడు, ఉండాలి అంటాడు గంట రోజులు కూడా. ఎందుకు? ఇన్నెడుతురు లోపల అది అమరత్వం కాబట్టి దానికి మరణం లేదు ఆత్మకి, సత్తు. ఇంకొకటి చిత్ అంటే ఏంటి? జ్ఞాన స్వరూపం. ఎవరైనా నాకు ఇది తెలియదు, నేను అజ్ఞానం అంటే ఒప్పుకుంటారండి? ఎవ్వరు ఒప్పుకోరు. వారికి ఏమి తెలియకపోయినా మీ సమక్షంలో నేను అజ్ఞాని అంటే ఒప్పుకోరు. ఎందుకు? మరి అనంతమైనటువంటి ఆత్మయే కదా జ్ఞాన స్వరూపము. నిజమైన జ్ఞానం ఆత్మే కదా, శుద్ధ జ్ఞాన స్వరూపము. దానిపైన అనేక లేయర్లు కప్పికొచ్చేసాయి తప్ప వాస్తవంగా ఇన్నెడుతురు జ్ఞాన స్వరూపమై ఉన్నారు ప్రతి ఒక్క ప్రాణి. అందుకే నాకు తెలియదంటే ఎవరు ఒప్పుకోరు. అంటే వాస్తవానికి మీరు చిత్ స్వరూపమే, సత్ చిత్. ఎవరైనా ఇప్పటి వరకు నాకు ఆనందం వద్దండి, సుఖం వద్దండి, నేనంటే నాకు ద్వేషం, నేనంటే నాకు ప్రియంగా నేను లేను అని ఎవరైనా చెప్పారు ఇప్పుడు? ఎవరికి వాళ్ళు ప్రియం. కాకి పిల్ల కాకి. అందువలన వారు మనకు అనిపిస్తుంది అరే ఏంటి ఉండదని. ఇది ఒక చిన్న కథ ఉంటుంది. ఒక వేటగాడు వెళ్తుంటే రాబందు కలుస్తుంది అన్న మధ్యలో దారిలో. హే వేటగాడా, నా పిల్లలు ఆ యొక్క చెట్టు పట్టు కట్టుకుంటే గూడు, ఆ గూడులో ఉన్నాయి, వాటిని వేటాడకూడదు అని రిక్వెస్ట్ చేస్తుంది రాబందు. రాబందు అంటారు తెలుసు కదా, అందవికారంగా ఉంటుంది పక్షి. అయితే సరే నాకు ఆనవాళ్ళు చెప్పు, ఎందుకంటే నీ బిడ్డలు నేను వేటాడను. ఏం చెప్పింది తెలుసండి? పక్షులన్నిటిలో నా పిల్లలు అత్యంత సుందరమైనవి అన్నదండి. ఈయన అడవంతా తిరిగి వెళ్ళి చివరికి ఆ పిల్లల్ని తీసుకుని వస్తున్నాడు ఆ వలలో వేసుకొని బ్యాగులో. చూసింది రాబందు, అరే దుర్మార్గుడా, కిరాతుకుడా, నేను ఎంత ప్రాధేయపడ్డాను, ఎంత రిక్వెస్ట్ చేశాను, నా పిల్లల్ని వేటాడొద్దని, నా పిల్లల్ని తీసుకొస్తావా అన్నది ఆ రాబందు. ఏంటండి రాబందు గారు, మీరు అన్నారు అత్యంత సుందరమైన పిల్లలు మీరు అన్నారు, ఇందులో ఒకటైనా సుందరమైనది ఉంటే చూడండి, అన్ని అందవికారంగా ఉన్న పక్షులే కదా అన్నది. అప్పుడు అన్నది ఆ రాబందు, ఒరే మూర్ఖుడా, ఏ తల్లి అయినా తన పిల్లల్ని అందవికారంగా ఉన్నదని చెప్పుకుంటారా? అది కూడా తెలియదా అన్నది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైనది? ఎవరికి వాళ్ళు ప్రియంగా ఉంటారు. ఎందుకు? నా పిల్లలు నాకు ప్రియము, నా కారు అంటే నా ప్రియము, నా ఇల్లు అంటే నాకు ప్రియము, నా పిల్లలు అమ్మ నాన్న నాకు ప్రియము. కానీ అన్నిటికంటే ప్రియం ఏంటి తెలుసా? నాకు నేను ప్రియం. మన పిల్లలు అమ్మ నాన్న అందరూ ప్రియమే, కానీ కొన్ని కండిషన్స్ అప్లై. కండిషన్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అంటారు. తల్లిదండ్రులను పంపించవచ్చు, పిల్లలనే తల్లిదండ్రులు పంపించేస్తుంది. ఎందుకు? నేను అన్నిటికంటే ప్రియం నాకు నేను, తర్వాతనే మిగతా వాళ్ళు. అందువలన ఎవరికి వాళ్ళు అత్యంత ప్రియం. కాబట్టి సత్ చిత్ ఆనంద. అందుకే మన స్వరూపం ఏంటి? సచ్చిదానంద స్వరూపము. మరి ఏంటది? అది అద్వయం. అంటే వితౌట్ సెకండ్, వన్ వితౌట్ సెకండ్. వన్ వితౌట్ సెకండ్ ఎలా ఉంటది అంటే కేవల ఏకహ. ఇక్కడ చూడండి, రెండు నిత్యం ఏకం అన్నారు. ఎందుకు ఏకహ అంటే ఈ అద్వయం ఏకహ అంటే ఏంటంటే కేవలము నీరే ఉన్నది అక్కడ, కానీ నీరు నుండి డిస్టర్బెన్స్ వచ్చింది వాయువు వలన. ఏమవుతుంది? కెరటములు, బుడగలు, అలలు, తరంగాలు, నురగ అనేకం వస్తుంది. కానీ ఇన్నెంతరూ మీరు వివేకంతో చూశారనుకోండి, అక్కడ ఎన్ని ఉన్నాయి? ఒక్క నీరే ఉన్నది. కాబట్టి నీరు దృష్టితో మీరు జ్ఞానంతో చూస్తే అద్వయం, ఆకారాలతో చూస్తే ద్వైతం. అనేక విచిత్ర రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా
ఆడవాళ్ళు, మగవాళ్ళు, పొట్టి వాళ్ళు, పొడిగి వాళ్ళు, నల్లని వాళ్ళు, తెల్లని వాళ్ళు, ఇలా చూసామనుకోండి అనేక రకములు. కానీ ఇవన్నీ ఈ విచిత్రమైనటువంటి తారతమ్యాలు ఎక్కడ ఉన్నాయి? పంచభూతాత్మతో కలిసి మిశ్రమంలో ఉన్నాయి. పంచభూతముల యొక్క మిశ్రమంలో ఉన్నాయి. కానీ ఇన్నేడుతుల లోపల ఉన్న చైతన్యము సమానము. అంటే మీరు ఈ పైకి పైకి కనిపిస్తున్నటువంటి వికారాలని, ఆకారాలని, నామరూపాలను దాటి వెళ్ళి ఆ లోపల దాన్ని మీరు దర్శించగలిగితే సూక్ష్మ దృష్టి కావాలి. దానికి స్థూల దృష్టి పనికిరాదు. ఆ సూక్ష్మ దృష్టితో మనం చూడగలిగితే జ్ఞాన నేత్రముతో, అప్పుడు కేవలం అద్వయం. ప్రపంచంలో ఉన్నటువంటి ఆభరణములన్నింటినీ, విచిత్రమైన ఆభరణాలు, ఒక్కొక్క దేశంలో విచిత్రంగా ఆభరణాలు తయారు చేస్తారు. కానీ వాటి యొక్క సారము ఏంటి? వాటి యొక్క మెటీరియల్ ఏంటి? ధాతు, బంగారం. బంగారం దృష్టిలో అద్వయం, ఆభరణాల దృష్టిలో ద్వైతం. సో ఈ విధంగా ఏకహ అంటే కేవలహ. ఇక్కడ కేవలం అంటే ఏంటి తెలిసిన? మూడు భేదములు ఉండకూడదు. ఏంటి? సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహిత. సజాతీయ, విజాతీయ, స్వగత భేద రహిత. ఇప్పుడు మీరు సజాతీయ తీసుకోండి అంటే ఏంటి? ఫస్ట్ విజాతీయ తీసుకోండి. విజాతి అంటే ఏంటి? మనుషులు, జంతువులు. ఏంటంటే మనుషులు జంతువులు కలిసి లేరు కదా, వేరు వేరు విజాతీయ. సజాతీయ తీసుకున్నారు అనుకోండి. సపోజ్ జంతువుల్లో తీసుకుంటే ఆవులు వేరు, బర్రెలు వేరు, పులులు వేరు, సింహాలు వేరే కాదా? కానీ అన్నీ జంతువులే. మనుషులు తీసుకున్నా పొట్టివాళ్ళు, పొడిగివాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉన్నారు కదా. ఇది సజాతీయలో భేదం ఉన్నది, విజాతీయలో భేదం ఉన్నది. మరి స్వగత భేదం అంటే ఏంటి? నేను ఒక్కరినే ఉన్నా కానీ చెయ్యి వేరు, కాలు వేరు, కాలు వేరు, ముక్కు వేరు, ముక్కు వేరు, చెవులు వేరు, చెవులు వేరు, నేత్రం వేరు. అంటే ఒకే వ్యక్తిలో కూడా భేదం ఉన్నదా లేదా? భిన్నం. మరి ఆత్మ సజాతీయ భేదం ఉన్నదా? ఎందుకు లేదు? ఆత్మకి ఇంకా రెండోది లేదు కాబట్టి, అంటే రెండు వేరువేరుగా లేవు కాబట్టి. పోనీ విజాతీయం ఉన్నదా? ఆత్మ కంటే వ్యతిరేకంగా ఇంకేమీ లేదు కాబట్టి విజాతీయ లేదు. పోనీ ఆత్మ సంబంధించిన గ్రూప్ ఏమైనా ఉందా? ఆత్మకి ఎటువంటి గ్రూపు లేదు, సముదాయంగా లేదు. పోనీ స్వగత భేదం ఉందంటే ఆత్మకి ఏమైనా అవయవాలు ఉన్నాయా? ఆత్మ అసంగము, అఖండము. కాబట్టి ఆత్మకు సజాతీయ భేదము లేదు, విజాతీయ భేదము లేదు, స్వగత భేదము లేదు. అందుకే దానికి కేవల ఏకం అని చెప్పారు. ఏకము అద్వయం. అయితే మరి అది పరిమితమై ఉన్నదా? పరిమితమై ఉంటే మరి రెండోది ఉంటుంది కదా. అందువలన అనంత స్వరూపము. ఎందుకు అనంత స్వరూపము? దాన్ని మనము ఎటువంటి విశేషణాలతో మనము కొలవలేము, గుర్తించలేము. అందువలన అనంతం. మరి అదేంటి? ఎలాంటిది? ఏమైనా క్షణికమో తాత్కాలికమా? కాదు, నిత్యం. అందుకే జాగ్రత్త అవస్థ వస్తుంది, పోతుంది, స్వప్నం వస్తుంది, పోతుంది, గాఢ నిద్ర వస్తుంది, పోతుంది. కానీ అన్ని పోయినప్పటికీ మిగిలేదేంటి? నేను ఈ జాగ్రత్తలన్నిటినీ దర్శిస్తున్నాను, స్వప్నంలో స్వప్న ప్రపంచాన్ని దర్శిస్తున్నాను, గాఢ నిద్రలో ఏమీ లేనటువంటి ఆ అంధకార అజ్ఞాన చీకటిని కూడా నేను సాక్షిభూతంగానే దర్శిస్తున్నాను. ఎలా తెలుస్తుంది మీకు? నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నేను బాగా నిద్రపోయాను, సుఖంగా నిద్రపోయాను, కానీ నాకేమీ తెలియదు అని ఎవరు చెప్తున్నారు? మనమే చెప్పగలుగుతున్నాం. అంటే గాఢ నిద్రలో నేను ఉన్నారా లేదా? మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి దాన్ని నిత్యం, దాన్నే బ్రహ్మ. ఎందుకు? అనోరణీయ మహతో మహియాన్. అంటే దానికంటే సృష్టిలో పెద్దది ఉండదు, దానికంటే చిన్నది కూడాను ఎగ్జిస్ట్ అయ్యలేదు. అంటే సర్వవ్యాపకత్వంగా ఉన్నటువంటి ఆ తత్వమే బ్రహ్మ.
తద్బ్రహ్మ అహమస్మి, నేనే బ్రహ్మై ఉన్నాను. ఇది అవధారయేత్, ఈ విధంగా నిధిధ్యాసనం చేయాలి. అతద్వ్యావృత్తి రూపేణ అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతైర్లక్ష్యతే ద్వయం వేదాంతైర్లక్ష్యతే ద్వయం. ద్వయం అంటే అంటే అద్వయంకి అక్కడ అవగ్ర సింబల్, అవగ్ర అంటారు దాన్ని సింబల్. అద్వయం అనాలి అంటే శోకం అనకూడదు, విడదీసినప్పుడు చెప్పాలి. తే ద్వయం అంటే లక్ష్యతే ద్వయం, లక్ష్యతే ద్వయం, లక్ష్యతే అద్వయం చెప్పేటప్పుడు. అక్కడ అవగ్ర లేదా? అద్వయం అని ఉంది ఇక్కడ. అక్కడేముంది? అక్కడేముంది? అంటే అది రామకృష్ణ మిషన్ బుక్ అనుకుంటా. సో బుక్స్ ప్రకారంగా అక్కడ తేడా ఉంది. అంటే వేదాంతై లక్ష్యతే అద్వయం. అందుకే ఇక్కడ మనకి పాఠం అంటే మన 4 పాదములు ఉంటాయి శ్లోకం. ఇది అనుష్టుప్ ఛందస్, అందువలన వేదాంతైర్లక్ష్యతే ద్వయం అఖండానందమేకం యత్ తద్బ్రహ్మేత్యవధారయేత్. ఇప్పుడు చూడండి, అతద్వ్యావృత్తి రూపేణ. అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి? వేదాంత మహావాక్యై లక్ష్యతే అద్వయం స్వరూపం ఆత్మ. ఎలాగా? నేతి రూపేణ, అతద్వ్యావృత్తి రూపేణ. అతద్ ఇది కాదు, ఇది కాదు, అది కాదు, అది కాదు అంటే అతద్వ్యావృత్తి. తద్ అది, అతద్ అది కాదు అంటే అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతై మహావాక్యై లక్ష్యతే. ఏంటి? అద్వయం ఆత్మస్వరూపం, అహమస్మి, అహం బ్రహ్మాస్మి. అయితే ఇక్కడ అతద్వ్యావృత్తి రూపేణ అంటే ఎలా? ఇక్కడ అతద్వ్యావృత్తి రూపం అంటే మనం ఒక విచిత్రమైనటువంటి ఒక దృష్టాంతాన్ని, విచిత్రమేం కాదు, మీ అందరికీ ఇంతకుముందు చెప్పాను నేను. ఒక రాజుగారు తన కుమార్తెకు స్వయంవరం పెట్టారు. ఆ రోజుల్లో వివాహం చేయాలంటే స్వయంవరం పెట్టేవాళ్ళు. అంటే స్వయంవరంలో తన కుమార్తెని వివాహం చేసుకునదలసిన వారు వచ్చి పోటీల్లో పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి. తనలో తన శక్తి సామర్థ్యాలు, తన జ్ఞానము, మేధస్సు అన్ని ప్రదర్శించి గొప్పవారు, ఉత్తములు, శ్రేష్ఠులు అనిపించుకున్నప్పుడు తన కుమార్తెకి వివాహం చేసుకోవచ్చు అని పెట్టారు రూలు. అప్పుడు 2 రాకుమారులు ప్రతి పోటీల్లో కూడా 2 సమానంగా వస్తున్నారు. మీరు ఏ పోటీ పెట్టండి 2 ఇస్తున్నారు. చివరికి రాజుకు కూడా ఒక తలనొప్పిగా తయారైంది. వీళ్ళిద్దరిలో ఎవరికి మన పాపని, కుమార్తెని ఇచ్చి వివాహం చేయాలి అనుకున్నారు. అయితే మంత్రి ఉంటారు కదా, ఆయన సలహాదారులు, మంత్రి ఒక ఉపాయం ఆలోచించారు. రాజన్, వీరిద్దరికి మనం లాటరీ సిస్టమ్ చేద్దాం. లాటరీలో మీ కుమార్తె ఎవరి పేరు, ఆ చీటీ రాస్తాం కదా, పేపరు తీస్తే వారితోనే వివాహం జరగాలి. కానీ ఇక్కడ ఒక తతంగం వచ్చి పడింది. ఏంటి? వారిద్దరిలో రాజుగారికి ఒకరిపైన ఇష్టం ఉన్నది, అది రాజుగారికి. విరుద్ధం ఏమిటంటే రాకుమార్తెకి ఇంకొక అబ్బాయి మీద ఇష్టం ఉంది. కానీ రాజుగారు ఏంటి స్కెచ్ చేశారు, ఎలా? శకుని మామలాగా. శకుని మామలాగా రాజు ఏం చేశాడంటే ఆయన ఎవరికైతే
తన కుమార్తె వివాహం చేయాలనుకున్నారో ఆయన పేరే 2 చీటీల్లో రాసి పెట్టారు. ఎందుకు? రాకుమార్తె ఏ చీటీ తీసినప్పటికీ తను అనుకున్నటువంటి యువకుడే వస్తాడు కదా, చాలా తేలిక. ఓ బలా బాగుంది అనుకున్నాను. అయితే ఈ ప్లాన్ లీక్ అయింది ఏదో రకంగా. మరి రాకుమార్తెకు ఒక చెలికత్తెలు ఉంటారు కదా, తన సర్వెంట్స్. ఆ అమ్మగారు తెలిసింది, మహారాణి అంటారు. మహారాణి రాబోయే యువరాణి మీ నాన్నగారు మీకేదో మతలో పెడుతున్నారు అని. ఏమిటి? వారికి ఇష్టమైన వారితోనే మీకు వివాహం చెయ్యాలని ఆ చీటీలు ఒకే పేరు, వారికి నచ్చిన పేరే రాశారన్న. ఓ అంతేనా? దాని సంగతి రేపు చూద్దాం. ఇప్పుడు సభలో వెంటనే స్వయంవరం పెట్టారు. చీటీలు 2 రాశారు. ఒక బంగారు కలశం తెచ్చారు, దాంట్లో వేసి ఇలా కలిపి ఇలా తీశారు. అమ్మ, దీంట్లో నుండి ఒక చీటీ మీరు తీయండి. ఎందుకు? ఏ చీటీ తీస్తే అది మీ భర్త వుడ్ బి. అయితే పాప ఆల్రెడీ చాలా తెలివైనది. అయితే వెంటనే ఒక చీటీ ఇలా వేశారు, లోపల ఇలా కలిపారు. అమ్మ ఒక చీటీ తీయ అన్నారు. దాంట్లో నుండి ఒక చీటీ ఇలా తీసిన తర్వాత ఆ పాప ఓపెన్ చేయలే, ఇలాగ లోపల పట్టుకొని, నాన్నగారు ఆ మిగతా చీటి మీరు తీయండి అన్న. ఆయన ఏమంటున్నారు? ఇంక తీయాల్సిన అవసరం లేదు, మీరు ఓపెన్ చేసి చెప్పమ్మా, ఆయనే మీకు భర్త అవుతారంటున్నారు. తాను ఎంత తెలివిగా మాట్లాడారంటే, నేను భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి ఒక మహారాజ్ కుమార్తెను, నేను ధర్మాన్ని, సంస్కృతి, సంప్రదాయాలని గౌరవిస్తాను. నాకు కాబోయే భర్త వారి యొక్క పేరు నా నోటి ద్వారా ఉచ్చారణ చెయ్యను. అందువలన నా చేతిలో ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో అది నాకు కాబోయే భర్తే, అందులో సందేహం లేదు. మిగతాది మీరు తీసేయండి, అది ఎలాగా నాకు కాదు కదా అన్న. ఆ సీట్ తీసి ఇలా చూసేసరికి రాజుగారికి ఎవరైతే ఇష్టమో వారి పేరు ఉన్నది. దాని ప్రకారంగా ఈవిడి చేతిలో ఉన్నది ఆ పేరు కాకూడదు కదా, అంటే ఇంకొకరు అవ్వాలి. కానీ ఆ పేరు కూడా తీసి చూశారనుకోండి, రాజుగారి యొక్క కుట్ర బయటపడిపోతుంది. కాబట్టి రాజు కూడా అంత సాహసము చెయ్యలేదు. అంటే చెప్పకనే తనకు కావలసినటువంటి భర్తని తను ఎంచుకునే అవకాశం కలిగింది. ఎలాగా? అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతై లక్ష్యతే ద్వయం. ఆ విధంగా తన తర్క బుద్ధి, వివేక బుద్ధితో ఏదైతే కాదో ఉన్నదే నేనవుతాను. నా శాస్త్రం నా శాస్త నా శిక్షో నా శిష్య నా చత్వం నా చాహం నా చాయం ప్రపంచ స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం. అంటే శాస్త్రము, శాస్త, శిష్య, శిక్షక, మీరు, నేను, ఈ ప్రపంచము ఇవన్నీ కాదు 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 అని వెళ్ళినప్పుడు ఏదైతే మిగిలి ఉంటుందో అదే నేనవుతాను. అదే శివ కేవల శివ అహం. అయితే ఇక్కడ ఎలా చెప్పాలి? ఒకసారి యాజ్ఞవల్క్యకి గార్గ్యకి మధ్య ఒక సంవాదం జరిగిందనమాట. డిబేట్, పెద్ద డిబేట్. అమ్మగారు అన్నారు, ఈ భూమి దేని మీద ఆధారపడి ఉన్నది? భూమి జలముపై ఆధారపడి ఉన్నది. జలము ఎక్కడ ఆధారపడి ఉన్నది? జలములు అగ్నిపై ఆధారపడి ఉన్నాయి. అగ్ని ఎక్కడ ఆధారపడి ఉన్నది? వాయువుపై ఆధారపడి ఉన్నది. వాయువు దేని యందు ఉన్నది? ఆకాశం ఉంది. ఆకాశం దేని యందు ఉన్నది? అక్షరము. అక్షరం దేని యందు ఉన్నది అని. ఒక్కసారి అక్షరం దేని యందు ఉండడం ఏంటి? అక్షరం స్వతహా స్వే మహిమ్ని తిష్టతి అని చెప్తారు భూమ విద్యలో. అందువలన అది చెప్పకపోతే తెలియనట్టు అప్రతిపత్తి అంటారు. చెప్తే విప్రతిపత్తి అంటే తప్పు అవుతుంది. అందువలన యాజ్ఞవల్కి పెద్ద సంకటం వచ్చి పడింది. ఎలాగా?
నిగ్రహస్థానం చేరుకున్నారు. నిగ్రహస్థానం అంటే చూడండి, మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను అది చెప్పడానికి ప్రయత్నిస్తే తప్పు అవుతుంది, మౌనంగా ఉంటే ఓ స్వామీజీ తెలియదు అంటారు మీరు. చూడండి, ఇప్పుడు చెప్పానా తప్పు, చెప్పపోతే తెలియదు, ఏం చేయాలి? అప్పుడు వెంటనే యాజ్ఞవల్కి ఆలోచించారు, ఓహో గార్గి ఇలా వచ్చావా, ఏ తత్వ అక్షరం గార్గి బ్రాహ్మణాహ అభివదంతి. బ్రాహ్మణ దాని గురించి, బ్రాహ్మణ అంటే ఎవరు? ఆత్మజ్ఞానం ఎరిగినటువంటి, ఆత్మనిష్టలో ఉన్నటువంటి, బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి ఆ ఆత్మనిష్ఠులు ఈ విధంగా అభివర్ణిస్తున్నారు. ఏంటని? అస్థూలం అననుహు హరస్వం అదీర్ఘం అచ్ఛాయం అతమః అజ్యోతిష్కం అమనః అప్రాణః. అంటే అస్నేహం అసంగం. అంటే అన్ని ఫలాన్ని మీరు ఏవైతే ఉన్నాయంటున్నారో ఈ సృష్టిలో, అది కాదు అది కాదు అది కాదు అని చెప్పుకొని వెళ్తే చివరికి ఇంకా ఫలైనది కాదు అని మీరు చెప్పడానికి వీలు లేదు, అది అక్షరమై ఉన్నది. అందువలన అక్షరం కంటే రెండవది లేదు అని చెప్పారు యాజ్ఞవల్కి. ఈ విధంగా చెప్పేసరికి గార్గి మౌనం వహించినది. అందువలన ఈ విధంగా అతద్వ్యావృత్తి రూపేణ వేదాంతై లక్ష్యతే. చూసారా, వేదాంత మహావాక్యై లక్ష్యతే, చేరుకుంటారు. ఏంటి? అద్వయం అఖండానందం ఏకం ఆత్మా. అఖండానందం ఎందుకన్నారు? అక్కడ ఖండఖండములుగా నిరవయవం. నిరవయవం అంటే ఎటువంటి భాగములు లేదు. ఎందుకు భాగం లేదు? భాగం ఉన్నది అంటే నాశనం అయిపోతుంది. చూడండి, ఏవైనా సరే ఖండాలు భాగములు ఉన్నాయనుకోండి, నాశనం అయిపోతుంది. అందువలన అఖండత్వం, వ్యాపకత్వం అయినటువంటి ఏకం అంటే ఇంతకుముందు మనం చెప్తాం, ఏకం సజాతీయ విజాతీయ స్వగత భేద రహితం. యత్ ఏదైతే ఉందో, తత్ బ్రహ్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మ. ఇది అవధారయేత్, ఆ బ్రహ్మే నేను అహం బ్రహ్మాస్మి ఇది అని అవధారయేత్. అఖండానంద రూపస్య తస్యానందలవాశ్రితాః బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంత్యానందినోఖిలాః. అఖండానంద రూపస్య తస్యానందలవాశ్రితాః బ్రహ్మాద్యాస్తారతమ్యేన భవంత్యానందినోఖిలాః. ఇది ఎంత అద్భుతంగా ఉంటదంటే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ శ్లోకం. ఏంటంటే అఖండానంద రూపస్య, ఏదైతే అనంతంగా, ఏదైతే భాగములుగా ఖండములుగా లేకుండా సర్వవ్యాపి చైతన్య ఆనంద చిదానంద స్వరూపము యొక్క ఆనందము, తస్య ఆ ఆనందము యొక్క లవ అంటే కొంచెం, ఇట్స్ అయోట బిందు, అంటే ఆనందం అనే సాగరములో, ఆనంద సాగరం అంటారా, ఆత్మారామ ఆనంద రమణ ఆనంద సాగరం అంటారు. అంటే ఆనందం అనే ఈ సముద్ర సాగరములో ఒక్క నీటి బిందువు అంత ఆనందాన్ని పట్టుకొని, అంటే గ్రహించి తెలుసుకొని పొంది ఏమవుతుంది? బ్రహ్మ ఇంద్ర, బ్రహ్మ వరుణ అగ్ని వాయు అనేక దేవతలుగా, అంటే వారి యొక్క స్థాయికి పొజిషన్లు బట్టి వారి యొక్క ఆనందము, వారి పొజిషన్ని పొందుతున్నారు. దేని బట్టి? ఈ అనంత ఆనంద సాగరంలో ఒక లేశమంత ఆనందాన్ని పట్టుకొని ఇంద్ర పదవి అధిరోహిస్తున్నారు, బ్రహ్మ పదవి అధిరోహిస్తున్నారు. భవంతి ఆనందినో అఖిలాహ, అంటే మొత్తం అఖిల సృష్టి జగత్తంతా ఉన్నటువంటి
ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం కూడా దాంట్లో ఒక లేశమంత పొందే అంత పెద్ద స్థాయిలోకి వెళ్తే మొత్తం అఖండ ఆనంద సాగరమే మీరు పొందినంటే దాన్ని ఇమాజిన్ చేయలేమని చెప్పడం అనమాట ఇక్కడ. అంటే ఇది ఒక స్తుతి అనమాట. అంటే ఆత్మానందం యొక్క స్తుతి స్తోత్రం అన్నమాట ఈ శ్లోకం. అయితే దీని గురించి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారంటే, ఉపనిషత్తులు ఏం చెప్పారు దీని గురించి? తైత్తిరీయ ఉపనిషత్తు అండ్ బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక మాట చెప్పారు. ఏంటి? ఒక వ్యక్తి యువస్యాత్ సాధు అధ్యాయక అన్నారు. అంటే ఒక యువకుడు, ముసలోడు కాదండి, మంచి యవ్వనంలో ఉండాలి, సత్పురుషుడై ఉండాలి, అంటే సత్వగుణ సంపన్నుడై ఉండాలి, అధ్యాయక సకల శాస్త్రులను పరిపూర్ణంగా తెలుసుకునే ఉండాలి. యువస్యాత్ సాధు, యువస్యాత్ అంటే యువస్య సాధు యువ అధ్యాయక ఆశిష్టో దృఢిష్టో బలిష్ట. మొత్తము బలం అంటే అనారోగ్యంగా ఉండకూడదు. మళ్ళీ ఒకవేళ అనారోగ్యంగా ఉంటే ఆయనేం ఆనందం పొందుతాడండి? దృఢిష్ట, దృఢంగా, బలంగా, మొత్తం శ్రేష్ఠ పురుషుడిగా ఉండాలి, శ్రేష్ఠులై ఉండాలి. ఉన్నారనుకోండి, ఏమవుతుంది? తస్య ఇయం పృథివీ సర్వవిత్తస్య పూర్ణస్యాత్. అంటే ఆయనకి సంపదలు ఐశ్వర్యములు ఏదో ఒక రాజ్యం కాదు, మొత్తం భూమండలంలో ఉన్నటువంటి యావత్ సంపదలన్నీ ఆయనవే. అంటే మొత్తం పృథివీ మీద ఉన్నటువంటి సంపద అంతా కూడా ఆయన అండర్లో ఉన్నాయి. ఒకరు అనుకోండి అలా ఉంటే ఒక్క మనిషికి సంపూర్ణమైన ఆనందం అంట. అలాంటి మనిషి యొక్క ఆనందము 100 రెట్లు కలిపితే మనుష్య గంధర్వం అని ఉంటారన్నమాట. మనుష్య గంధర్వం యొక్క ఆనందము, ఆ మనుష్య గంధర్వం యొక్క 100 రెట్లు మనం చేస్తే పితృగంధర్వ అంటారు. వారి యొక్క 100 రెట్లు చేస్తే దేవగంధర్వులు, దేవతల ఆనందం అంటారు. దానికి 100 రెట్లు చేస్తే ఇంద్రదేవత యొక్క ఆనందము, దానికి 100 రెట్లు చేస్తే బృహస్పతి ఆనందము, దానికి 100 రెట్లు చేస్తే ప్రజాపతి ఆనందము, దానికి 100 రెట్లు చేస్తే బ్రహ్మ ఆనందము. అంటే అదే మొత్తం ఆఖరికి ఆత్మానందము అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అయితే ఈ ఆనందాన్ని మనం ఎలా పొందుతాము? శ్రోత్రియస్య చ కామః తస్య, శ్రోత్రియస్య చ కామః తస్య, శ్రోత్రియస్య అకామః తస్య అవ్వాలి. ఈ శ్రోత్రియస్య అకామః తస్య అంటే ఏంటి? అంటే ఆయన పూర్తిగా ఆత్మస్వరూపతత్వం అనుభూతి చెందే ఉండాలి. ఎటువంటి కోరికలు, అకామః తస్య, కోరికల ద్వారా టార్చర్ కాకూడదు, రోస్టింగ్ కాకూడదు, అంటే కోరికల ద్వారా నలిగిపోకూడదు. అంటే ఏంటి? అన్ని కోరికలు దగ్ధమైపోయి. ఎందుకు? ఇప్పుడు నాకు చిన్న ఒక 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు, చిన్న ఒక కారు ఉంటే చాలు, ఏదో మంచి ఉద్యోగం ఉంటే చాలు. ఇవన్నీ కూడా పోయి పూర్తిగా భూమంతా నీవే, భూమండలం అంతా నీవే అని సరే ఇంక చిన్న కోరికలు ఉంటాయా? ఏమైనాయి? ఈ కోరికలన్నీ మీలో కరిగిపోయాయి, దగ్ధమైపోయాయి. అందువలన అకామః తస్య, కోరికల ద్వారా ఎవరు పీడింపబడరో, కోరికల ద్వారా ఎవరైతే రోస్ట్ అవరో, నలిగిపోరో వారిని అకామః తస్య, అకామహత అంటారు. అకామహత శ్రోత్రియం అంటే తత్వస్వరూపం తెలిసిన వారు, వీళ్ళు బ్రహ్మానందాన్ని డైరెక్ట్ పొందుతారండి. అందువలన శంకరాచార్య ఏం చెప్పారంటే మనీష పంచకములో చివరి శ్లోకం, యత్ సౌఖ్యాంబుదిలేశలేశతయిమే చక్రాదయో నివృత యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధమునిర్నివృతః యత్ సౌఖ్యాంబుదౌ యస్మిన్నిత్య సుఖాంబుదౌ గలితధీః బ్రహ్మైవ న బ్రహ్మవితో యః కశ్చిత్
ససురేంద్ర వందిత పదో నోనం మనీషా మమా అని చెప్పారు. అంటే యత్సౌఖ్యాంబుధి అంటే ఆ అనంతానంద సాగరములో లేసతహిమే అంటే ఒక నీటి బిందువుల ఆనందాన్ని తీసుకొని చక్రాదయో నివృత అంటే ఇంద్ర పదవిని అధిరోహించారు. ఎలాగా? బ్రహ్మానందం అనే ఆనంద సాగరములో ఒక చిన్న నీటి బిందువు అంత ఆనందాన్ని పట్టుకొని పుణ్యం వలన ఇంద్రపది పొందారు. యచ్చిత్తే నితరా ప్రశాంత కళనే లబ్ధ్వా ముని నిర్వృత. ఆ చిత్తము మీ యొక్క మనస్సు బుద్ధి అంతఃకరణం అంతా ఆనందములో లయం చేయగలిగినటువంటి ముని ఆ పూర్తి బ్రహ్మానందము పొందుతున్నారు. యత్సౌకాంబిధో గలిత దీహి. అయితే ఆ ఆనంద సాగరములో ఎవరైతే తన అంతఃకరణ బుద్ధిని పూర్తిగా లయం చేయగలిగారో, గలిత ధీ, గలిత అంటే లయం చేయగలిగారు. బ్రహ్మైవన బ్రహ్మవిత్, వాళ్ళు బ్రహ్మ అయిపోతారండి. ఇంక బ్రహ్మ తెలిసిన వాళ్ళు కాదంట. ఐఎమ్ ఈజ్ నోర్ ఆఫ్ ది బ్రహ్మ, బ్రహ్మవిత్ నో బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అందువలన యహ కచ్చిత్ ససురేంద్ర వందిత పదో నోనం మనీషా మమ. ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకుంటారో వారు ఇంద్ర చంద్ర వరుణ అగ్ని దేవతల కంటే బ్రహ్మ ఆ బ్రహ్మానందము అనంత అఖండానందాన్ని పొందుతారు అని చెప్పారు శంకరాచార్య. సో ఈ విధంగా ఒక లేశమంత బ్రహ్మానందములో లేశమంత ఆనందంతోనే పుణ్యం వల్లనే ఇంద్రపది పొందితే మీరు పూర్తిగా బ్రహ్మానంద అఖండానంద ఆనందాన్ని ఆత్మరూపంగా పొందితే ఇక మీ గురించి ఏం చెప్పగలము? అందువలన బ్రహ్మాది అంటే బ్రహ్మ ఇంద్ర వరుణ అగ్ని వాయువు అలా ఈ తారతమ్యాలు ఎలా వస్తున్నాయి? ఆ యొక్క బ్రహ్మానంద సాగరం నుండి అఖండానంద సాగరం నుండి ఒక చిన్న లేశంత బిందు పొందడం వలన అవుతుంది. అందువలన అలాంటి బ్రహ్మానంద అఖండానంద స్వరూపాన్ని అవధారయ మీరు చింతన చేసి నిధిధ్యాసన చెయ్యండి. తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః తస్మా సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాఖిలే. తద్యుక్తమఖిలం వస్తు వ్యవహారస్తదన్వితః తస్మా సర్వగతం బ్రహ్మ క్షీరే సర్పిరివాఖిలే. ఇప్పుడు చూసారా? తద్యుక్తం అంటే ఏంటి? తద్యుక్తం అంటే ఏదైతే మొత్తం ఆ బ్రహ్మంతా పూర్తిగా తతం అంటే వ్యాపించి ఉంది. తద్యుక్తం, తద్యుక్తమేనా? తద్యుక్తం. అయితే ఇంతవరకు మనం చెప్పబడినటువంటి ఆ బ్రహ్మ ఏంటి? మొత్తము అఖిలం, మొత్తం ఈ వ్యవహారం ఉన్నటువంటి ప్రతి వస్తువు యందు కూడాను వ్యాపించి ఉన్నది. అంటే ఎలాగైతే బంగారం అనేది సకల నగరులన్నిటిలో కూడా వ్యాపించి ఉన్నదో, నీరు ఎలాగైతే అన్ని కెరటములు అలలు బుడగల్లో వ్యాపించి ఉన్నదో, చెక్క ఎలాగైతే అన్ని ఫర్నిచర్లో కూడా వ్యాపించి ఉన్నదో, ఈ బ్రహ్మ సకల వస్తువుల యందు వ్యాపించి ఉన్నది. అఖిల ఆబ్జెక్ట్స్. ఎందుకు? అది వ్యాపించి ఉన్నది కాబట్టి దాని వలనే నామరూపములు క్రియలు అంటే శారీరక క్రియ, వాచిక క్రియ, మానసిక క్రియ అంటే సర్వము చేష్టలు ఉనికి అన్ని కూడా ఆ సర్వవ్యాపి సర్వాంతర్యామి అంటారు. అంటే ఏంటి? ఇన్నర్ కంట్రోలర్, బయట బాహ్య కంట్రోలర్. బాహ్యంగా అంత విస్తరించి ఉంటే సర్వవ్యాపి, లోపల నుండి అన్ని కంట్రోల్ చేస్తే అంతర్యామి.
లోపల నుండి కంట్రోల్ చేస్తే అంతర్యామి, బాహ్య నుండి కంట్రోల్ చేస్తే బహిర్యామి అనాలి. కానీ బహిర్యామి అనరు, సర్వవ్యాపి అంటారు. అందువలన తదన్విత అంటే ఏంటి? మొత్తం. అంటే ఏ బ్రహ్మ అయితే అణువు అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నదో దాని కారణంగానే సకల చేష్టలు క్రియలు అన్ని కూడా సాధ్యమవుతుంది. ఎందుకు? అది సర్వగతం కాబట్టి. వ్యవహార అంటే వ్యవహార ఎంత క్రియలు అన్ని కూడా దాన్ని ఆధారంతోనే, అంటే ఆ బ్రహ్మ ఆధారంతోనే మొత్తం సర్వ యదుక్తం, ఏదైతే మొత్తం యదుక్తం ఇంతవరకు చెప్పబడినదో అఖిలం అదంతా కూడా వస్తువు అంతా కూడా ఆ సకల వ్యవహారాలు వ్యాపారాలన్నీ కూడా ఆ సర్వగతం అంటే వ్యాపించి ఉన్న బ్రహ్మ ద్వారే జరుగుతున్నది. అంటే దాన్ని ఆధారంగా చేసుకొని అధిష్టానంగా చేసుకొని సకలము పాసిబుల్ అవుతున్నాయి. ఎలా అంటే క్షీరే సర్పిరి వాకిలే. ఎలాగైతే సర్పిహి అంటే ఏంటి? సర్పి అంటే మనకి బట్టర్, వెన్న తెలుసా? క్లారిఫైడ్ బట్టర్ అంటారు. క్లారిఫైడ్ బట్టర్ అనేది బట్టర్ ఒక దగ్గర, పాలు ఒక దగ్గర ఉంటాయా? ఉండవు. కానీ ఎలా ఉంటాయేమో పాలు? బట్టర్ ఎక్కడ ఉంటుందమ్మా? పాలలో ఉంటాయా? బయట ఉంటుందా? కానీ పాలలో ఉన్నప్పుడు ఇది వెన్న, ఇవి పాలని మనకు తెలియదు. ఎందుకు? పాలంతా వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ యావత్ జగత్తు, ప్రతి వస్తువు, ప్రతి చేష్ట, ప్రతి వ్యవహారంలో కూడా బ్రహ్మతోనే జరుగుతుంది వ్యవహారం అంతా. ఎలా? పాల వెనకనే ఉన్న వెన్నని ఎలాగైతే మనం గుర్తించలేమో, ఈ సకల వ్యవహారిక జగత్తంతా కూడాను ఆ బ్రహ్మ ఆధారంగానే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆధారాన్ని మనము చూడలేకున్నాము. అందుకే తస్మాత్ దేర్ఫోర్, అందువలన సర్వగతం బ్రహ్మ, ఈ బ్రహ్మ ఏదైతే వ్యాపించి ఉన్నదో దాని వలనే సకల వస్తు వ్యవహారం అంతా కూడాను జరుగుతున్నది. ఎలాగా? తదన్విత అంటే దాని వలనే సాధ్యమవుతుంది. దేని వలన? సర్వగతం బ్రహ్మ వలన. ఏ విధంగా అయితే ఇంతవరకు మనం చెప్పామో ఆ బ్రహ్మ వలనే ఇదంతా సాధ్యమవుతుంది. ఉదాహరణకి ఎలా ఉంది అంటే పాలని అంటి పెట్టుకొని ఉన్నటువంటి వెన్నవలే ఈ జగత్తు వెనుక ఉన్నటువంటి బ్రహ్మ ఉన్నది అని చెప్తున్నారు. అనన్వస్థూలమహ్రస్వం అధీర్ఘమజమవ్యయం అరూపగుణవర్ణాఖ్యం తద్బ్రహ్మేత్యవధారయేత్. అననుహు అంటే మనం ఇంతకుముందు చెప్పాం, అతద్వ్యావృత్తి రూపేణ చెప్పాం. అంటే అతద్వ్యావృత్తి రూపేణ ఏదైతే నేను చెప్పానో దానిని ఇక్కడ మళ్ళీ 57వ శ్లోకం చెప్పాం. 57వ శ్లోకాన్ని మళ్ళా డైరెక్ట్ గా ఉపనిషత్ మంత్రాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నారు ఆదిశంకరాచార్య. అంటే ఇది నేను నా యొక్క సొంత కవిత్వం కాదు, నా యొక్క సొంత ఫిలాసఫీ కాదు, తత్వం కాదు, ఇది ఉపనిషత్తుల్లో ఋషులు దర్శించారు అని ఇక్కడ అనన్వ అస్థూలం అహరస్వం అంటే మనం ఇక్కడ చూసాం. ఆ యొక్క బృహదారణ్యక ఉపనిషత్ మంత్రం ఏదైతే ఉందో అక్షర బ్రాహ్మణం అంటే గార్గికి యాజ్ఞవల్కి మధ్య జరిగినటువంటి సంవాదం, డిబేట్. ఆ డిబేట్ లో ఇక్కడ చెప్తారనమాట. అయితే ఎన్ని ఉన్నాయనుకున్నారు? మొత్తం దగ్గర 23 గుణాలు చెప్తాడు. అవి కావు అవి చెప్తారు. ఏంటి? అనణువు అది అణువు కాదు, అస్థూలం అది స్థూలమైనది కాదు, హరస్వం అది పొట్టిది కాదు, అదీర్ఘం అది పొడవైలేదు, అజం దానికి పుట్టుకలేదు, అవ్యయం నాశనం కానిది, అరూపం రూపము లేనిది, అగంధం వాసన లేనిది, అచక్షుష్కం నేత్రం లేనిది, అవాయు వాయువు కాదు, అనాకాశం ఆకాశం కాదు, అనగ్ని అగ్ని కాదు. అంటే అలాగ పంచభూతములు ఎన్ని తత్వాలు సృష్టిలో ఉన్నాయో అన్ని కాదు 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 కాదు, అప్రాణ అమనః అన్ని చెప్పి చివరికి ఏదైతే
నిషేధించడానికి వీలు కాదో దానిని బ్రహ్మ అని అవధారయే, నిధిధ్యాసనం కుర్యాత్, నిధిధ్యాసనం చెయ్యాలి అని చెప్పారు. సో ఈ విధంగా మనము 60వ శ్లోకం చూసాం. ఓకే, అయితే ఇక్కడ మనకి అననువ అరస్వ అస్తోలని చెప్పాం కదా. అంటే ఏంటంటే కఠోపనిషత్తులు ఏం చెప్పారంటే అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయతు అనాధ్యనంతం మహత పరం ధ్రువం నిచాయతన్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. యమధర్మరాజు నచికేతకి ఏమన్నాడంటే, ఏ నచికేత, ఈ ఆత్మతత్వం అనేది శబ్దం లేదు దానికి, అందువలన చెవుల ద్వారా తెలుసుకోలేవు. దానికి గంధము లేదు, వాసన లేదు కాబట్టి నాసిక అంటే ముక్కు ద్వారా తెలుసుకోలేవు. అరూపం, దానికి రూపం లేదు కాబట్టి నేత్రముల ద్వారా తెలుసుకోలేవు. అదేవిధంగా దానికి రుచి లేదు కాబట్టి నాలుక ద్వారా తెలుసుకోలేవు. అదేవిధంగా దానికి ఎటువంటి ఒక స్థూలంగా లేదు కాబట్టి స్పర్శ ద్వారా తెలుసుకోలేవు. అయితే మరి ఎలాగా? అది అనాది, ఆది లేదు, అంతము లేదు, కేవలము నిత్యము ధ్రువం, అదే ఒక్కటే ఉనికిగా ఉన్నది. దీన్ని తెలుసుకుంటే నువ్వు మృత్యువు అంటే యమధర్మరాజు నుండి నువ్వు తప్పించుకుంటావు. ఎందుకు? యు విల్ బికమ్ ఏ మృత్యుంజయ. ఉర్వారుకమే వబంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. అంటే ఎప్పుడైతే బాగా పండినటువంటి దోసకాయ ఎలాగైతే ఇలాగ ఆ తొడిమ ఇలా కదిలికి ఊడిపోతుందో, ఆ విధంగా ఆల్రెడీ బాగా ఆత్మనిష్టలో ఉన్నప్పుడు ఈ శరీరము అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, ఈ 3 గుణముల్లో కలుగుతున్న ఆ వికారాలకి సాక్షిగా ఉండడం ఎప్పుడైతే అభ్యాసం చేశారో, లోపల బాగా ముదిరిపోయినటువంటి ఆ మెచ్యూర్గా ఉన్నటువంటి కోర్ కొబ్బరికాయ ఎలాగైతే లోపల ఉంటుందో, ఆ యొక్క పొరకి ఎలాగైతే విడిపోయినట్టు ఉంటుందో, ఆ విధంగా ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడే జీవనముక్తులుగా ఉంటారు. కాబట్టి విదేహముక్తి అంటే ఆ యొక్క దోసకాయ తొడిము వలె ఈ శరీరం కూడా విడిపోతుంది. నీవు ఆ యొక్క సర్వవ్యాపి చైతన్యంలోన లయమైపోతావు. దానినే విదేహముక్తి అంటారు. తతో ఆ మృత్యు కోరల నుండి నువ్వు విముక్తి అవుతావు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఆ తత్వ స్వరూపాన్ని నేనే ఉన్నానని అపరోక్ష అనుభూతిలో నీవు ఎప్పుడైతే అనుభూతి చెందుతావో దానినే పదే పదే అవధారయే, దాని చింతనలో ఉండాలి. ఈ విధంగా ఇప్పటి వరకు శంకరాచార్య పూర్తి తత్వాన్ని చెప్పారు. సో ఇంకా మరింత ఎందుకు, ఒక్కసారి అర్థమైనట్టు ఉంటుంది కానీ ఎవరికి కూడా పూర్తి అదే అనుభూతిలో చెందడం చాలా కష్టం. ఎందుకంటే అత్యంత సూక్ష్మతత్వం. ఇది ఏమైనా స్థూలంగా ఉంటే మనం కాలు చేతులతో వెళ్ళి కష్టపడి పని చేసింది కాదు, పట్టుకొని ఏదో చేసేసింది కాదు. అందువలన ఇవన్నిటికంటే బుద్ధి ద్వారా చేసే క్రియ కాబట్టి చాలా కష్టమైంది. కాబట్టి అందుకే పదే పదే చెప్పిందే చెప్తూ దృష్టాంతాలు మరిన్ని ఇస్తూ మనకంత ఆ ఓపిక, సహనం, ఆ ప్రియం. ఎందుకంటే మన అందరి పైన ఎంతో అపార కరుణ, ఆ ప్రేమ కలిగి ఉన్నటువంటి ఆ జగద్గురు శంకరాచార్య చాలా వివరంగా మరింత అంటే ఏంటి, స్థాను నిఖన న్యాయం అంటారు. అంటే మన ఆవుని మనం బయట మేతకి కడతాం, అంటే ఒక పోలు అక్కడ పాతి పెట్టి పెద్ద తాడు కడతాం ఆవుకి. అంటే ఒక 20 మీటర్లు 30 మీటర్లు తాడు కడతాం. కట్టే ముందు ఆ పోలు పాతేటప్పుడు చెక్ చేస్తాం, ఇది గట్టిగా ఉందా, ఇలా పాతి పెట్టి ఇలాగా ఊపుతాం. కదిలిందాక ఏం చేస్తాం, మరింత స్ట్రాంగ్ చేస్తాం. ఒకవేళ ఊగింది అనుకోండి మళ్ళీ స్ట్రాంగ్ చేస్తాం. చివరికి ఇలాగ కదలకుండా స్ట్రాంగ్గా ఉన్నంత వరకు మనము అలాగ స్ట్రాంగ్ చేస్తుంటాము. ఇక్కడ శంకరాచార్య కూడా మనకి అలా కదిలిస్తున్నారు. ఎప్పుడైతే మనం పూర్తిగా స్థిరంగా ఎస్ శివోహం అని నిష్ట మనకు వచ్చినప్పుడు ఇక ఆయన చెప్పాలని పని లేదు. ఆ రోజు మనకి ఆత్మబోధ సంపూర్ణమైనట్లు లెక్క. అందువలన ఆత్మబోధ అంటే కేవలం పుస్తకమే కాదు,
ఇది జీవితాంతం. ఆసుప్తే ఆమృతే నయేత్కాలం వేదాంత చింతనం. ఏ చింతనం? తచ్చింతనం తత్కథనం అన్యోన్య తత్ప్రబోధనం ఏతదేవ పరత్వం చ బ్రహ్మభ్యాసం విదుర్బుధ. అంటే నిరంతరము ఆ బ్రహ్మచింతనతో ఉంటూనే మన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కార్యక్రమం లేనప్పుడు పూర్తి చింతన చేస్తుంటాము. ఎప్పుడు చేయాలి? లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు. ఈ శరీరం వచ్చినప్పటి నుండి శరీరము పంచభూతాలలో కలిసిపోయినంత వరకు అదే చింతన చేయమని చెప్పారు. అందువలన ఈ విధంగా ఇప్పుడు సహజంగా ఈ శరీరాన్ని నేననే అభిమానం ఎలాగైతే మనకి ఆటోమేటిక్గా వస్తుందో మీకు అదే అభిమానము. అవును, నేను బ్రహ్మ పరమాత్మనే కదా, అలాంటి ఆ యొక్క సహజ సిద్ధమైనటువంటి మీకు అనుభూతి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు మీరు మీ యొక్క తపస్సు, మీ జ్ఞానము అన్ని కూడా పరిపూర్ణమవుతాయి. ఇది అసలైనటువంటి మోక్షము, ఇదే జీవన్ముక్తి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.